టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిపై హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. వారణాసి సినిమా ఫంక్షన్లో భగవంతుడిపై నమ్మకం లేదంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. దేవుడిపై నమ్మకం లేదన్న వ్యక్తి సినిమాలను బహిష్కరించాలని హిందూ సంఘాలు పిలుపునిస్తున్నాయి. దేవుడిపై నమ్మకం లేదంటూ గతంలోనూ జక్కన్న కామెంట్ చేశారు. అయితే ఈసారి దేవుడి చుట్టూ తిరిగే కథతో సినిమా చేస్తున్న జక్కన్న ఆ దేవుణ్ణే నమ్మను అని చెప్పడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హనుమంతుడి గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ ను ధర్మాన్ని నమ్మేవారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, రాజమౌళి వివాదాస్పద కామెంట్స్ ను ఎలా చూడొచ్చు? ఎస్ అరుణ, మొన్న రీసెంట్గా వారణాసి ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆ రోజు అంత పెద్ద ఈవెంట్లో అంటే దాదాపు 100 అడుగుల స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ మీదకి సంబంధించి 1 కాదు 2 కాదు 5 సార్లు ఆ గ్లింప్స్ అనేది ఆగిపోవడంతో రాజమౌళి చిన్న పొరపాట్లు జరిగిన దీన్ని తట్టుకోలేకపోయారు. సహజంగా అక్కడే మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూడా మా నాన్న ఇందాక చెప్పినప్పుడు హనుమంతుడు మన వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే రమా రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి కూడా హనుమంతుడు అంటే ఎంతో ఫ్రెండు, కానీ ఇదేనా నడిపించేది అని చెప్పేసి కూడా ఆయన అసహజంగా వ్యక్తం చేశారు, అసౌకర్యం ఫీల్ అయ్యారు. దాంతో దాదాపు ఆ ఫంక్షన్లో ఒక 20 నిమిషాలు అనేది కొంచెం ఇదే పడింది. దానికి భాగంగా ఆయన అసహజంగా ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు చాలా బగ్గుమన్నాయి. ముఖ్యంగా మీకు ధర్మం కోసం అంటే దేవుడి మీద మీకు నమ్మకం లేదు, కానీ మీకు దేవుడి సినిమాలు తీసి కోట్లు సంపాదించుకుంటారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు దేవుడి సినిమాలకు సంబంధించి దేవుడి చరిత్ర సంబంధించి మీరేం చెప్తారు అని చెప్పేసి కూడా హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. ముఖ్యంగా అలాంటి ఫంక్షన్లో చిన్న పొరపాట్లు సహజం కాబట్టి మీరు అలా అనకుండా ఉండాల్సింది. ముఖ్యంగా హనుమంతుడిని అంటే మటుకు ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా బగ్గుమన్నాయి. ముఖ్యంగా మనం 2 రోజుల క్రితం వానర సేవా సంఘాలు కూడా సరూర్ నగర్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు బండి సంజయ్ దగ్గర నుంచి రాజా సింగ్ వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే రాజమౌళికి హిందువుల మీద అంటే హిందూ ధర్మం మీద నమ్మకం లేనప్పుడు, దేవుళ్ళ మీద నమ్మకం లేనప్పుడు ఈ హిందూ చరిత్రతోటి ఎలా సినిమాలు తీస్తారు, ముఖ్యంగా హిందువులందరూ ఈ సినిమాలు బహిష్కరించాలని చెప్పేసి కూడా రాజాసాబ్ చెప్తున్నారు. అలాగే బండి సంజయ్, రాజమౌళికి దేవుడి మీద నమ్మకం కలగాలని దేవుడిని కోరుకుంటున్నాను, ముఖ్యంగా ఆయన నిండు నూరేళ్లు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి అంటున్నారు. అట్లాగే వారణాసి ఈవెంట్ అయిన మరుసటి రోజు నుంచి కూడా సోషల్ మీడియాలో మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున ధార్మిక సంఘాలు కానీ చాలామంది కూడా రాజమౌళి వ్యాఖ్యలపై కూడా చాలా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే నీ ఫంక్షన్కి సంబంధించి నువ్వు చిన్న పొరపాట్లు జరిగినప్పుడు, నువ్వు ఇంతగా అసౌకర్యానికి గురి అయినప్పుడు నువ్వు ఎందుకు ఇలా ఫీల్ అవ్వాలి, అలాగని దేవుణ్ణి అంటావా అని చెప్పేసి కూడా వాళ్ళు చాలామంది చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అదే పరంపరలో భాగంగా హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ముఖ్యంగా ధర్మ రక్షకులు కూడా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే ఇది చాలా తప్పు. ఎందుకంటే సినిమాలకు సంబంధించి నువ్వు దేవుడిని నమ్మనప్పుడు దేవుడు చరిత్రకు సంబంధించిన సినిమాలను ఎలా తీసి ఈ హిందువులకి ఎలా చూపెడతావు, ముఖ్యంగా హిందువులందరూ కూడా దీన్ని బాయ్కాట్ చేయాలని చెప్పేసి కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. అరుణ. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ని అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, అసలు రాజమౌళి వివాదాస్పద వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంఘాలు, బీజేపీ శ్రేణులు ఏమంటున్నారు? అరుణ, దేవుళ్లపై నమ్మకం లేదంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ పై హిందూ సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నాయి. సినిమా వ్యాపారం కోసం హనుమంతుడిపై కామెంట్స్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చూసుకుంటే ఏకంగా రాజమౌళికి సంబంధించిన సినిమాలను బహిష్కరించాలి, చూడవద్దు అని కూడా పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా సెటైరికల్గా మాట్లాడారు. రాజమౌళికి భవిష్యత్తులో దేవుడిపై నమ్మకం కలిగేలా చూడాలి, అదేవిధంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి సెటైరికల్గా బండి సంజయ్ రాజమౌళిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, మరికొంతమంది బీజేపీ నేతలు కూడా రాజమౌళి తీరును తప్పుపడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విశ్వ హిందూ పరిషత్ లాంటి సంఘాలు కూడా రాజమౌళి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నాయి. ఖచ్చితంగా హిందూ సంఘాలకు రాజమౌళి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, రాజమౌళి చేసిన కామెంట్స్పై ఇటు
బీజేపీలో కానీ హిందూ ధార్మిక సంఘాలు కానీ పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నాయి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. కేసుల కోసం ఫిర్యాదు కూడా చేయడం జరిగింది సర్వనగర్ పోలీస్ స్టేషన్లో. అదేవిధంగా మనం చూసుకోవచ్చు హిందూ సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా రాజమౌళి సినిమాలను బహిష్కరించాలి, చూడవద్దు అని కూడా పిలుపునిస్తున్నాయి. రాజాసింగ్ హిందువుల మీద నమ్మకం లేనప్పుడు, హిందూ ధర్మం మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు వాటిపైన సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నామని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఇష్యూ ఎవరైతే రాజమౌళి చేసిన కామెంట్స్ అవుతున్నాయో ఆ ఇష్యూ కూడా పూర్తిగా బీజేపీ అదేవిధంగా ధార్మిక సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నాయి. ఈ ఇష్యూను పూర్తిగా ఇంకా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, ఖచ్చితంగా రాజమౌళికి క్షమాపణ చెప్పే వరకు ఈ ఇష్యూను తీసుకువెళ్లాలని చెప్పి బీజేపీతో పాటు ఇతర హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా భావిస్తున్నాయి. అన్న